తాజా 30 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై నిప్పులు జరిగారు. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలున్నాయని రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేయడంతో కేసీఆర్ కు పట్టరానంత కోపం వచ్చింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి అడ్డు తగలడం సమంజసం కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ సర్కార్ 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. గవర్నర్ చెప్పిన దానిలో ఒక వాక్యం గాని ఒక్క పదం గాని తప్పులేదని కేసీఆర్ బల్ల గుద్ది చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలున్నాయని నిరూపిస్తే 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని కేసీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తన ప్రభుత్వం 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరుతుందని కూడా ఆయన నొక్కి వక్కాణించారు. ప్రతిపక్షం చెప్పినట్లు సభ నడవాలంటే కుదరదని, శాసనసభను ఎగతాళి చేస్తుంటే ఊరుకునేది లేదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ అవినీతిలో తెలంగాణ చాలా మెరుగ్గా ఉందని, అతి తక్కువ పొలిటికల్ కరప్షన్ ఇక్కడే ఉందని తెలిపారు. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన తెలంగాణకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోనని కూడా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. 1,00,000 మంది పిల్లలకు, యువకులకు తెలంగాణ రాష్ట్రం కనుక వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. ఎస్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను కమిట్ చేసిన అధ్యక్ష, బయట చెప్పిన, సభలో చెప్పిన 1,00,000 మందికి ఈ 5 సంవత్సరాలు, అంటే ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2014 నుంచి 2019 లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థమని చెప్పినాం అధ్యక్ష. కల్పించి తీర్థం. ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ గత 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నండి? 24 వేలు దాటలే. ఇలా 1,00,000 మందికి ప్రభుత్వంలో కల్పిస్తామని చెప్తుంటే, గవర్నర్ గారి ప్రసంగంలో వారు మాట్లాడుతుంటే దాన్ని కూడా అపహాస్యం చేసి మాట్లాడతారు. ఇది సంస్కారమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది డెమోక్రసీ? ఏ రకంగా డెమోక్రసీ అవుతుంది అధ్యక్ష? సమాజం ఆలోచించాలి, ఇలా ప్రజలు ఆలోచించాలి. ఈ రకమైన విషయాలతోని మేము ఏదో చేసేస్తామనుకొని, ఏదో జరుగుద్ది అనుకుంటే అధ్యక్ష, పేషెన్స్ కావాలి అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇది గవర్నర్ గారు చేసిన ప్రసంగం. ఒక్క వాక్యం కానీ, ఒక సెంటెన్స్ కానీ, దీనిలో అత్యుక్తి కానీ, అతిశయోక్తి కానీ, అబద్ధం కానీ ఉంటే 5 నిమిషాలలో నేను నా పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా అధ్యక్ష. 5 నిమిషాలు. ఏం కర్మ అధ్యక్ష మాకు? గవర్నర్ గారి ప్రసంగం ద్వారా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి ఏం పట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్పాలి? మేము ఏం ఆశించి చెప్పాలి? ఎందుకోసం అబద్ధాలు చెప్పాలి ప్రభుత్వం? ఎందుకు దాచిపెట్టాలి వాస్తవాలు? మేము దాచిపెడతలేం. మేము స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాం. అటువంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా దీన్ని రాపించిన అధ్యక్ష, మా క్యాబినెట్ దీన్ని ఆమోదించింది.